వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 28కి అయితే వచ్చేసాము. ఈరోజు ఒక ఈజీ హెల్దీ డైట్ ప్లాన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో నా డే అయితే వర్కౌట్స్తో స్టార్ట్ అవుతుంది. వర్కౌట్స్ కంప్లీట్ అయిన తర్వాత డీటాక్స్ వాటర్ అయితే తీసుకున్నాను. సో దానికోసం అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో ఒక స్పూన్ జీలకర్ర, సోంపు, కొంచెం దాల్చిన చెక్క వేసి బాగా మరగబెట్టుకోవాలి. ఈ కషాయం మన క్యాలరీస్ బర్న్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక గ్లాసులోకి తీసుకోవాలి. సో మీరు కావాలనుకుంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. అలా తాగలేకపోతే నేనైతే లెమన్ యాడ్ చేసుకుంటాను, హనీ అయితే అసలు యాడ్ చేసుకోనండి. సో మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. అలాగే 9కి అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నానండి. బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ తీసుకున్నాను. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఈ ఓట్స్ని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు తీసుకోవాలి. అలాగే 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. సో ఇలా ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు పాలు, అలాగే 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఓట్స్ని బాగా కలుపుకోవాలి. సో అడుగంటకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరికి అయ్యేలాగా కలుపుకోవాలి. అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. దీనికైతే ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుంది. సో ఓట్స్ అయితే దగ్గరికి అయ్యాయి. సో ఇలాంటి టైంలో మీరు కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే బెల్లం యాడ్ చేసుకోవట్లేదు. మీకు స్వీట్నెస్ ఇష్టం ఉంటే మాత్రం బెల్లం యాడ్ చేసుకోండి. నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఓట్స్ రెడీ అయిపోయాయండి. ఈ ఓట్స్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓట్స్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. సో నేనైతే బాదం, పిస్తా యాడ్ చేశాను. అలాగే మిక్స్డ్ సీడ్స్ యాడ్ చేశాను. తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో నేనైతే స్వీట్నెస్ కోసం బనానా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే, అంటే బెల్లం యాడ్ చేయకపోతే ఈ టైంలో మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకైతే నా బ్రేక్ఫాస్ట్ ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇదైతే నేను ఓట్స్ స్మూతీకి ఆల్టర్నేట్గా తీసుకున్నా అండి. అంటే నైట్ మనం ఓట్స్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. సో అలా ఓట్స్ తినలేని వాళ్ళు అప్పటికప్పుడు హెల్తీగా ఇలా చేసుకొని అయితే తినొచ్చు. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీరు 10కి ఫ్రూట్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకోండి. నేనైతే 11కి జింజర్ టీ తీసుకున్నానండి. సో నేనైతే ఈ జింజర్లో కూడా హనీ యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో లంచ్లోకి అయితే జొన్నలు తీసుకున్నానండి. సో ఈ జొన్నలు అయితే నాకు మా అమ్మ చెప్పారు. తనకి మా అమ్మమ్మ చేసి పెట్టేవాళ్ళంట. జొన్న రొట్టె రావడం లేదని చెప్తే దానికి ఆల్టర్నేట్‌గా అయితే ఇది చెప్పారు. ఇది మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకోవచ్చు, లంచ్‌లోకి, అలాగే పిల్లలు ఈవినింగ్ రావడమే, స్కూల్ నుండి రావడమే వాళ్ళకి స్నాక్స్‌గా ఇవ్వచ్చు, లేదంటే నైట్ డిన్నర్‌లోకి తీసుకోవచ్చు. సో ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. సో మీరైతే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. కానీ నేను ఈరోజైతే ఇది లంచ్ లాగా తీసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ వయసు వాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా చక్కగా తినేయవచ్చు. సో ఇప్పుడైతే ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి. ఈ జొన్నల్ని 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. సో ఒక కప్పులోకి తీసుకున్న తర్వాత వీటిని బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి. అలాగే ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న జొన్నల్ని ఇప్పుడు మనం కుక్కర్లోకి తీసుకోవాలండి. మనం ఇవి ఆల్రెడీ కడిగాం కాబట్టి సో డైరెక్ట్‌గా అదే వాటర్‌తో కుక్కర్లోకి తీసుకోవాలి. ఇలా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తినేటప్పుడు కొంచెం మంచిగా అనిపించడానికి దీనిలోకే ఒక 2 స్పూన్స్ పల్లీలైతే తీసుకున్నానండి. సో మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. సో
సో, ఇప్పుడైతే ఈ కుక్కర్‌కి మూత పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. సో, చల్లారిన తర్వాత మన జొన్నలైతే ఇలా ఉడికాయండి. చూడండి ఎలా మెత్తగా అయ్యాయో. ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ వాటర్ అంతా పోయేలాగా వడకట్టుకొని వీటన్నిటిని ఒక బౌల్‌లోకైతే తీసుకోవాలి. దీనిలోకైతే సన్నగా కట్ చేసిన క్యారెట్ తీసుకున్నాను. అలాగే కొత్తిమీర తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే టమాటా, కీర ఇలా ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉండడం కోసం మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. అలాగే మన టేస్ట్‌కి తగ్గట్టు లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. సో, మీరిలా తినలేననుకున్న వాళ్ళు జొన్నలు ఉడకబెట్టిన తర్వాత వీటిని పోపు పెట్టి గుగ్గిల్లాగా చేసుకోవచ్చండి. సో, ఇవన్నీ ఇప్పుడు మనం యాడ్ చేసినవన్నీ ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసుకొని లైట్‌గా కారం యాడ్ చేసుకోవచ్చు. సో, అవి గుగ్గిల్లాగా చాలా బావుంటాయి. మా అమ్మయితే నాకు గుగ్గిల్లాగా చెప్పారు. కానీ ఈరోజైతే నేను అసలు ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదనుకుంటున్నాను. అందుకే నేనైతే సలాడ్ చేసుకున్నాను. సో, ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. సలాడ్ ఎప్పుడైనా లెమన్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో, మీరు ఇది కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇదైతే చాలా హెల్తీ అండి. సో, ఈరోజైతే నా లంచ్ జొన్న సలాడ్‌తో కంప్లీట్ అయ్యింది. సో, ఇది ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే 4కి గ్రీన్ టీ తీసుకున్నాను. నైట్ అయితే రాగి జావ చేసుకున్నానండి. సో, దానికోసం అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని సాల్ట్ వేసి బాగా మరగబెట్టుకున్నాను. ఆ వాటర్ మరిగిన తర్వాత ఒక గ్లాసులో రాగి పిండి తీసుకొని చల్లటి వాటర్‌తో బాగా కలిపి ఈ మరుగుతున్న నీళ్ళల్లో పోసాను. డైరెక్ట్‌గా పిండి అలా ఏస్తే ఉండలు కడుతుందండి. సో, మనం ఒక గ్లాసులో కలుపుకొని ఆ తర్వాత ఈ మరుగుతున్న వాటర్‌లో ఈ కలుపుకున్న రాగి వాటర్ పోసుకోవాలి. సో, దీన్ని బాగా కలుపుకొని కొంచెం దగ్గరకయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. సో, దీని మీదకైతే నేను ఆఫ్టర్‌నూన్ తీసుకున్న జొన్నల సలాడ్ కొంచెం మిగిలిందండి. సో, దాన్నైతే గార్నిష్‌గా పైన వేశాను. అలాగే ఆనియన్స్ వేసుకున్నాను, క్యారెట్ వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు లైట్‌గా పెరుగు యాడ్ చేసుకోవచ్చు. సో, ఈరోజైతే రాగి మాల్ట్‌తో నా డిన్నర్ కంప్లీట్ అయింది. అలాగే నైట్ అయితే మరొకసారి ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయితే తీసుకున్నాను. సో, ఈరోజైతే హెల్తీ డైట్ ప్లాన్‌తో నా డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.